ఈ రోజుల్లో ఫ్రిడ్జ్‌లు ప్రతి ఒక్కరి ఇంటిలో కూడా ఉంటున్నాయి. అయితే వాటిని సరిగ్గా ఉపయోగించుకోకపోయినా, లేదంటే రెగ్యులర్‌గా చెక్ చేస్తూ ఉండకపోయినా, ఇంటి యజమానులు పట్ల అవి యమపాశాలుగా మారే అవకాశం ఉంది. తాజాగా ఆంధ్ర రాష్ట్రంలోని ఒక ఇంట్లో ఫ్రిడ్జ్ పేలిపోయి, ఇంట్లో సామాన్లన్నీ కాలిపోయి, ఫ్రిడ్జ్ కంప్రెషర్ పెరగడం వల్ల ఈ పేలుడు సంభవించినట్లు ఫైర్ సిబ్బంది గుర్తించడం జరిగింది. అయితే కంప్రెషర్ పేలుడు సమయంలో ఇంట్లో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ తరహా ఘటనలు పలుచోట్ల ఇటీవల కాలంలో వెలుగు చూస్తున్నాయి. రాష్ట్రంలో అనేక చోట్ల ఫ్రిడ్జ్‌లు, ఏసీలు, కంప్రెషర్‌లు అకస్మాత్తుగా పేలి తీవ్ర ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కలిగిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం ఫ్రిడ్జ్‌లు పదే పదే డోర్లు తీసి వాడటం. డోర్లు సరిగ్గా వేయకపోవడం వలన ఈ ప్రమాదాలు జరగవచ్చని టెక్నీషియన్లు చెప్తున్నారు. అంతేకాక ఏసీ లేదా రిఫ్రిజిరేటర్‌లో పనిచేయడానికి ముఖ్యమైన పరికరం కంప్రెషర్. ఇదొక రకమైన యాంత్రిక పరికరం. ఇది ఫ్రిడ్జ్‌లో వాయువు లేదా గాలి ఒత్తిడిని పెంచడానికి ఉపయోగించబడుతుంది. గాలి కంప్రెస్ చేయడానికి ఉపయోగించడం ద్వారా గాలి పరిమాణాన్ని తగ్గించడం ద్వారా గాలి ఒత్తిడి పెరుగుతుంది. ఈ కంప్రెషర్లను రిఫ్రిజిరేటర్లు, ఏసీలు రెండిట్లో కూడా ఉపయోగిస్తారు. కంప్రెషర్ రిఫ్రిజిరేటర్ వెనుక భాగంలో ఇన్‌స్టాల్ చేయబడి ఉంటుంది. రిఫ్రిజిరేటర్‌లో అమర్చిన కంప్రెషర్‌లో పంపు, మోటార్ ఉంటుంది. ఈ మోటార్ పంపు ద్వారా రిఫ్రిజిరేటర్ వాయువును కాయిల్స్ కు పంపుతుంది. ఈ వాయువు చల్లబడి ద్రవంగా మారిన వెంటనే అది రిఫ్రిజిరేటర్ నుంచి వేడిని సంగ్రహిస్తుంది. లోపలి ఉంచినటువంటి ప్రతిదాన్ని చల్లబరుస్తుంది. సాధారణంగా పాత రిఫ్రిజిరేటర్లు పేలడానికి అవకాశం ఉంది. ఇవి పేలడానికి ముందు కంప్రెషర్ చాలా వేడిగా అవుతుంది. రిఫ్రిజిరేటర్ మొత్తం పేలదు, దానిలోని కంప్రెషర్ పేలుతుంది. సాధారణంగా ఈ రకమైన సమస్య పాత రిఫ్రిజిరేటర్ లో కనిపిస్తుంది. అందువల్ల మీ ఫ్రిడ్జ్ పాతది, వేడిగా ఉంటే జాగ్రత్తగా ఉండండి. అంతేకాక రిఫ్రిజిరేటర్ నుంచి శబ్దాలు రావడం ప్రారంభించినట్లయితే దాని ధ్వని ద్వారా పేలుడు ప్రమాదాన్ని కూడా గుర్తించవచ్చు. నిజానికి రిఫ్రిజిరేటర్ సరిగ్గా పనిచేసినప్పుడు కంప్రెషర్ నుంచి పెద్దగా సౌండ్ వస్తుంది. కానీ మీ రిఫ్రిజిరేటర్ వేరే రకమైన పెద్ద శబ్దం చేస్తే అస్సలు శబ్దం చేయకపోయినా కాయిల్స్ లో సమస్య ఉందని భావించండి. కాయిల్ అడ్డుపడితే రిఫ్రిజిరేటర్ లో పేలుడు సంభవించే ప్రమాదం ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో మీరు మీ రిఫ్రిజిరేటర్ కండెన్సర్ కాయిల్స్ ను ఎప్పటికప్పుడు శుభ్రపరచడం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.